కులంపాకాలో కబ్జా జరిగింది, ఆలేరులో కబ్జా జరిగింది, జరిగిందే చెప్పినా వాళ్ళ కదా. డ్రైవర్ల పేరు మీద ఉన్నాయి, ఏమైనా వాళ్ళ అబద్ధం వాళ్ళ చెప్పినా? వాళ్ళ చుట్టాల పేరు మీద ఉన్నాయి అని ఎక్కడైనా చెప్పడం ఎంతవరకు అబద్ధం కరెక్ట్? చెప్పానా? ఎక్కడైనా అబద్ధం చెప్పానా? ఉన్నదే చెప్పినాను. ఇంకెవరు కూడా మోసపోవద్దని నా ఉద్దేశం. ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు అయినాక ఒక 2 కూడా- నిమిషాలు మనం ఎమ్మెల్యే మాట్లాడుకున్నాం అండి. అయినాక కూడా నువ్వు ఇట్లాంటి దౌర్జన్యాలు చేస్తే, మోసాలు చేస్తే, భూములు కబ్జాలు చేస్తే, నువ్వు ఇట్లాంటి తప్పులు చేసినప్పుడు నా ప్రతిపక్ష నేతగా నా బాధ్యత అది. ఇంకెవరు కూడా మోసపోకుండా అలర్ట్ చేయాల్సిన బాధ్యత నాది. ఇప్పుడు ఆస్తిపాస్తులు ఈయన ఉండొచ్చు అంటారా? ఒక్క నిమిషం ఈయన మేడం, వల్ల అధికారులు కూడా సస్పెండ్ అయ్యిండ్రు. రైట్, ఒక్క నిమిషం. బీర్ల ఐలయ్య గారికి ఆస్తిపాస్తులు ఉండొచ్చు అనుకుంటారా మీరు? ఉండొచ్చు. ఆయన అఫిడవిట్లో కూడా చూపించుకున్నాడు కదా. ఉన్నతంగానే ఉన్నాడు కదా. ఉన్నాడు కదా. ఉన్నాడు. మీరు చూపించినటువంటి కబ్జా భూమి ఎన్ని ఎకరాలు? ఒక చోట అంటే నేను చెప్పింది కొలన్పాక చెప్పినప్పుడు అది 7.5 ఎకరాలు. 7.5 ఎకరాలు అంటే దాంట్లో ఇప్పుడు మొన్న ఆలయంలో చూపించింది 2 ఎకరాలు. 2 ఎకరాలు 36 గుంటలు. 2 ఎకరాలు 36 గుంటలు. ఓవరాల్ గా చూసుకుంటే 10 ఎకరాలు కూడా లేదు. ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గెలిచినటువంటి బీర్ల ఐలయ్య ఒక 10 ఎకరాలు కబ్జా పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? కబ్జా పెట్టండి నేను అనట్లే కదా, సొమ్ము చేసుకుంటున్నా చెప్తున్నా. సరే, వాట్ ఎవర్, ఏదైనా మట్టుకి కూడా సరే సొమ్ము చేసుకుంటారు కదా. ఎమ్మెల్యే ఒక తప్పు చేసినప్పుడు నేను చెప్పినాను అంటే బహిరంగ. కోట్ల రూపాయలు ఆస్తున్నటువంటి ఎమ్మెల్యే ఐలయ్య ఎందుకు ఈ 10 రూపాయలకి 20 రూపాయలకు? ధనార్జనే లక్ష్యం ఆయనకు. ఆయనకు ధనార్జనే లక్ష్యం. నేను ఇప్పుడు కూడా అడుగుతున్నాను, ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గం తీసుకొచ్చిన నిధులేంది? ఏం అభివృద్ధి చేసిండు? ఎవరు 30 చెర్ల నీళ్లు ఓపించిండు? ఆ 30 చెర్ల నీళ్లు ఎక్కడివి అని అడుగుతున్నా. ఆకాశం నుంచి ట్యాప్ తిప్పి తీసుకొచ్చిండా? ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు ఆయన? మళ్ళీ అదే కాళేశ్వరం కదా, మా కేసీఆర్ గారి పుణ్యమే కదా. మల్లన్న సాగర్ లో మేము నింపిన నీళ్లే నువ్వు అలా నీళ్ళు ఇప్పుకొని నీళ్ళు ఇస్తున్నావు. ఇస్తే సంతోషపడుతున్నాం, తప్పేం పడతలేం. మల్లన్న సాగర్ కట్టించిందే మేము, మల్లన్న సాగర్ లోకి నీళ్లు తీసుకొచ్చిందే మేము. ఆ నీళ్ళని తీసుకొచ్చి నువ్వు చెరువులు నింపుతున్నందుకు వీఆర్ హ్యాపీ. నువ్వు కంటిన్యూ చేయి, ఇట్లా కంటిన్యూ చేయి, ఇంకా బాగా చేయి, మేము సంతోషపడతాం. కానీ పేదవాళ్ళని, రైతులని, భూ హక్కు యజమానులను నువ్వు గనక మోసం చేస్తే తప్పకుండా నిలదీస్తాం. అది మా ఆధారాలు ఏమున్నాయి మీకు? నేను ఆధారాలు కూడా చూపించిందండి. ఇగో కొలన్పాకకు సంబంధించిన డాక్యుమెంట్స్, సేల్ డీడ్ అని చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించిన ఇంకొక విషయం కూడా చెప్పాలి. నేను వంటల జంగయ్య అనే వ్యక్తి గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మమ్మల్ని అప్రోచ్ అయ్యిండ్రు. మమ్మల్ని అంటే నేను లేని ఇంట్లో మా సార్ని అప్రోచ్ అయ్యిండ్రు. మహేందర్ రెడ్డి గారిని అప్రోచ్ అయ్యి, మరి నాకు అన్యాయం జరుగుతుంది, నేను ఒక మారోడి దగ్గర నా భూమిని నేను తనఖా పెట్టుకున్నా, ఆ మారోడు ఆయన ఇప్పుడు నాకు కబ్జాకు రాణిస్తలేడు, ఫెన్సింగ్ వేయించేసుకున్నాడు, నాకు అన్యాయం జరిగిందని చెప్పి మమ్మల్ని అప్రోచ్ అయితే, నువ్వు కోర్టుకు పో, కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వు, ఆ తర్వాత కూడా నీకు న్యాయం జరగకపోతే మా దగ్గరికి రా అని చెప్పి మా సార్ చెప్పి పంపించేసి. ఈ వంటల జంగయ్య అనే వ్యక్తి తర్వాత ఏం చేసిండంటే, ఈ లోపల ఎలక్షన్స్ అయినాయి, బీలయ్య గారి దగ్గర పోయిండు. పోయి మీరు ఎమ్మెల్యే గారు కదా, నాకు న్యాయం చేయండి సార్ అని చెప్పి ఆయన పోయి కలిసిండు. కలిసినప్పుడు ఆయన సరే మంచిది, నేను ఆ మారోడాయన పిలిపించి మాట్లాడతా, నీకు నేను న్యాయం చేస్తా అని చెప్పి దానికి సంబంధించిన సమాచారం అంతా తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత జరిగిన ఉదంతం ఏంటంటే, క్యూ న్యూస్లో ఎమ్మెల్సీ గారు తీన్మార్ మల్లన్న గారు చాలా స్పష్టంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో వంటల జంగయ్య అనే వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా శరణు అంటే ఆయనకు అన్యాయం చేయడమే కాకుండా దాని మీద లబ్ధి పొందే ప్రయత్నం చేసిండు. 7 ఎకరాల 20 గుంటల భూమిని తన పేరు మీదకి మార్పించుకునే ప్రయత్నం చేసుకున్నాడు. ఇట్లా చేయడం తప్పు, నేను దీన్ని ఖండిస్తున్నా. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే కూడా నా నియోజకవర్గ పరిధిలోనే ఉంటాడు కాబట్టి ఇది మొదటి హెచ్చరిక నేను చేసేది. నువ్వు ఏ పార్టీ అయినా సరే, నా పార్టీ అయినా సరే, నేను ఊరుకునేది లేదు, ఇట్లాంటి పనులు చేయొద్దు. ఇగో ఈయన వంటల జంగయ్య అని చెప్పి టీవీలో కూడా కెమెరా ముందు ఆయన నిలబెట్టి చూపించినారు. ఇంత స్పష్టంగా చెప్పిండు.